ఏమర్థం అవుతుంది మీకు? పెళ్ళి అనేది ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య జరిగేటటువంటి ఒక కార్యం కాదండి. ఇరు కుటుంబాల మధ్య చోటు చేసుకునేటటువంటి ఒక శుభకార్యము, పరిశుద్ధమైన వివాహము. తమ్ముళ్ళు చెల్లెళ్ళు వింటున్నారా? ఆ మూర్ఖుడికి ఉన్న ధైర్యం ఏమిటంటే, ఈ అమ్మాయి ఎలాగూ చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నేను కాదన్నా కాళ్ళదన్నినా కాళ్ళ దగ్గరే పడి ఉంటుంది. ఎవడో చెప్పగలుగుతుంది, ఏమని చెప్పగలుగుతుంది? కొంతమంది చెల్లెళ్ళు ప్రేమ ప్రేమ అని చెప్పి ఆ ప్రేమ ముసుగులో పాపిష్టి పనులు చేసి ఆఖరికి వాడినే కావాలని చెప్పి అమ్మను నాన్నను విడిచిపెట్టేసి వాళ్ళకు కనీసం చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఇదిగో ఇలాంటి బ్రతికే దాపరిస్తుంది. వాడికి తీసుకెళ్ళి నీ పిలకనిస్తున్నావు, వాడేమో ఆటలాడతాడు. నీ వెనక ఎవరూ లేరని, అడిగేవాళ్ళు లేరని, ఎవరికి చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావని, దానిని బట్టి ఎంతో కొంత అమ్మకు నాన్నకు మనసులో వేదన ఉందని, ఇప్పుడు నీ కుటుంబంలో సమస్య వస్తే నువ్వు నీ ఇష్టం ప్రకారం పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ చావు నువ్వు చావో అంటారని వాడికి తెలుసు కాబట్టి తోలుబొమ్మలు అట్లాడిస్తాడు. చెల్లెళ్ళు తొందరపడి అమ్మ నాన్నకు చెప్పకుండా పెళ్లి చేసుకోకండి. తమ్ముళ్ళు తొందరపడి అమ్మ నాన్నకు చెప్పకుండా పెళ్లి చేసుకోకండి. కని పెంచి పెద్ద చేసి రెక్కలు ముక్కలు చేసుకొని మిమ్మల్ని చదివించి ప్రయోజకులను చేసి ఒక ఇంటివాడిని చేయాలి, ఒక చక్కని అమ్మాయి అబ్బాయిని జీవితంలో భాగస్వామిగా రావాలి అని కలలు గంటున్న అమ్మకు నాన్నకు చెప్పకుండా ఏమిటి రహస్య పెళ్ళిళ్ళు, పనికి మాలిన పెళ్ళిళ్ళు.